మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 11వ నెల 2014లో జన్మించిన వారి జాతకం. వీరు అడిగిన ప్రశ్న, మా అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది? చూడండి, ఆడవారి జాతకంలో గురుగ్రహం ముఖ్యమైన గ్రహం. ఎందుకంటే సమస్త భాగ్యాలకి, అట్లాగే మాంగళ్య బలానికి, అన్నిటికీ గురుగ్రహం ముఖ్యం. మరి వీరిది మీనలగ్నం. మీనలగ్నాధిపతి గురుడు దేవగురు బృహస్పతి పంచమంలో ఉన్నారు. ఇది మంచిది. ఉచ్చ పొంది ఉన్నారు. ఉచ్చ క్షేత్రం వీరికి అంటే ఫస్ట్ క్లాస్. ఎక్కడైతే లగ్నాధిపతి ఉచ్చ పొందారో ఆయన రాశ్యాధిపతి ఈ ఉచ్చ పొందిన రాశిలో ఉన్నారు. అంటే చంద్రుడు ధనస్సులో ఉన్నారు. అంటే చూడండి, లగ్నాధిపతి కర్కాటక రాశిలో ఉంటే కర్కాటకాధిపతి చంద్రుడు లగ్నాధిపతి రాశిలో ఉన్నారు. ఇది వెరీ గుడ్. తర్వాత భాగ్యం అనేటప్పటికి భాగ్యస్థానాన్ని చూస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుగ్రహం భాగ్యస్థానం మీద వీక్షణ ఉంది. అయితే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నారు. వివాహానికి ఇబ్బందా? ఇది అయితే ఇబ్బందే. కానీ సప్తమాధిపతి మీద కానీ సప్తమ స్థానం మీద కానీ గురుదృష్టి ఉండి, అట్లాగే భాగ్యస్థానం మీద గురుదృష్టి ఉంటే ఇబ్బంది అనేది ఉండదు. ఇలా ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ ఉండాలి. వీరికి చూడండి, సప్తమాధిపతి బుధుడు బుధుడి మీద వీక్షణ ఉంది, గురుదృష్టి. అందుకని మంచిది. దాంతోపాటు భాగ్యస్థానం మీద గురు దృష్టి ఉంది. ఈ భాగ్యస్థానంలో ఎంతమంది ఉన్నారండి? శుక్రుడు తృతీయాధిపతి, అష్టమాధిపతి. శని భగవానుడు వ్యయాధిపతి, లాభాధిపతి. రవి షష్టాధిపతి. అంటే 6, 8, 12 స్థానాధిపతుల మీద గురు వీక్షణ ఉంది. 100% మంచిది. 100% మంచిది. ఇంకపోతే ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు వీరికి. అంటే కుజుడు దిగ్బలం పొందారు. ఇక్కడ మంచి ఉద్యోగం చేస్తారు వీరు. కుజుడు దిగ్బలం పొంది ఉన్నారు. గురుడు పంచమ దృష్టితో భాగ్యాన్ని, అట్లాగే సప్తమ దృష్టితో లాభస్థానాన్ని, అట్లాగే భాగ్య దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారు. వీరికి లగ్నం ఉన్న కేతువు, వీరికి కేతువు మీద దృష్టి ఉంటే మంచి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది వీరి జీవితం. మీ పిల్లల జాతకంలో, ఆడపిల్లల జాతకంలో అయితే సప్తమంలో ఏదైనా పాపగ్రహాలు ఉంటే సప్తమాధిపతి మీద గురుదృష్టి ఉండాలి. ఈ జాతకానికి ఉంది, అక్కడ ప్లస్ పాయింట్. అట్లాగే భాగ్యస్థానం మీద గురుదృష్టి ఉండాలి, మరి అది ఉన్నది, ప్లస్ పాయింట్. అట్లాగే లగ్నం మీద ఉంది, అది ప్లస్ పాయింట్. అంటే జీవితం మంచిగానే ఉంటుంది. చూడండి, ఇలా ఉంటే ఆడవారి జాతకంలో
సౌభాగ్యవంతురాలు అని చెప్పవచ్చు. ఎలాగా అంటే ఇది నవాంశ చక్రం. నవాంశలో గురుడు మళ్ళీ స్వరాశిలోనే ఉన్నారు, మీనరాశిలో. మరి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నారు, రాహు ఉన్నారు, బుధుడు ఉన్నారు ఇక్కడ నవాంశలో. చూడండి, నవాంశలో మీ భాగ్యాధిపతి కుజుడు మళ్ళీ ధనుస్సు రాశిలోనే ఉన్నారు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు. మీ భాగ్యాధిపతి కుజుడు నవాంశలో ఎక్కడ ఉన్నారో తీసుకోండి ఇంకా డీటెయిల్డ్గా. భాగ్యాధిపతి ఎవరో రాశి చక్రంలో ఆయన నవాంశలో ఎక్కడ ఉన్నారు? ఈ అమ్మాయికి నవాంశలో ధనుస్సు రాశిలో ఉన్నారు. అంటే గురుడు మళ్ళీ ఈ గురుడు రాశి చక్రంలో ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ ఆధిపత్యం వహించారు? రాశి చక్రంలో ఈవిడికి గురుడు లగ్నాధిపతి అయ్యారు, పొజిషన్ ఉచ్చుపట్టి ఉన్నారు. 100% యోగవంతమైన జాతకం. అట్లాగే గురుడు కూడా మీనరాశిలో స్వరాశిలో ఉన్నారు. స్వనవాంశ పొందలేదు, స్వరాశిలో ఉన్నారు. ఇది కూడా వెరీ గుడ్. జాతకం చూడగానే చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను లగ్నాధిపతి బలం ఎంత ఉంది. లగ్నాధిపతి కానీ అన్ని విధాలా మనకి యోగవంతమంగా ఉంటే మిగతా భావాలన్నీ ఆయన కాపాడుతారు. ముఖ్యంగా లగ్నాధిపతి ధనాన్ని అందిస్తారు, లగ్నాధిపతి భాగ్యాన్ని అందిస్తారు, లగ్నాధిపతి ఆరోగ్యాన్ని అందిస్తారు, లగ్నాధిపతి ధైర్యాన్ని అందిస్తారు. అంటే తృతీయం కదండి, మరి లగ్నం అంటే మనమేనండి. అంటే లగ్నాధిపతి ఎంత బలంగా ఉండాలి? ఈ అమ్మాయి జాతకంలో మీనలగ్నం అయ్యి లగ్నాధిపతి పంచమంలో ఉండి ఇది వెరీ గుడ్. అక్కడ ఉచ్చపట్టి ఉండి అక్కడి నుంచి సప్తమాధిపతిని చూస్తూ ఉన్నారు. ఎందుకు సప్తమాధిపతి అంటే రాహువు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి. కాకపోతే రాహుకి ఇది భూతత్వం, మంచి రాశి. అయితే సప్తమాధిపతి మీద గురుదృష్టి ఉంది, దానితో పాటు భాగ్యస్థానం మీద గురుదృష్టి ఉంది. ఎవరికైనా సరే ఆడవారి జాతకంలో భాగ్యస్థానం మీద శుభగ్రహాల దృష్టి ఉండాలి. అందులో ఫస్ట్ ప్లేస్ గురుగ్రహమే, తర్వాత శుక్రుడు, బుధగ్రహం, చంద్రుడు. బుధగ్రహం ఎవరితో ఉండకూడదు, చంద్రుడు క్షీణచంద్రుడై ఉండకూడదు. ఇంకపోతే భాగ్యస్థానంలో గ్రహాలు ఉండాలి. అది పాపగ్రహమైన శుభగ్రహమైన ఉండాలి, ఉండి గురుదృష్టి ఉండాలి. ఏ గ్రహాలు లేదు, ఏ గ్రహాలు చూడటం లేదు అన్నప్పుడు గురు ఆరాధన ఎక్కువ చేయాలి ఇలాంటి వాళ్ళు. లేకపోతే చూడండి, ఈ అమ్మాయి జాతకంలో భాగ్యస్థానంలో బుధుడు, శని, శుక్ర, రవిలు ఉన్నారు. మరి రవి ఏమో షష్టాధిపతి అయ్యారు, శుక్రుడు అష్టమాధిపతి అయ్యారు, శని వ్యయాధిపతి అయ్యారు. 3 గ్రహాలు భాగ్యస్థానంలో స్థితి పొందారు. అప్పుడు ఇవన్నీ పాపస్థానాలకి సంబంధించినవి. కానీ ఒక్క లగ్నాధిపతి గురుడు ఉచ్చపట్టి ఇవి అందరినీ చూస్తున్నారు, అందులో సప్తమాధిపతిని కూడా చూస్తూ ఉన్నారు. అందువల్ల వీరికి ఎలాంటి చెడు ప్రభావం ఈ జాతకానికి ఉండదు. మరి ఇక్కడ ఈ లగ్నానికి సప్తమాధిపతి బుధుడు బాధకారకుడు, అంటే ఆయన మీద కూడా గురుగ్రహ ప్రభావం పడింది. ఇన్ని గ్రహాలు ఇక్కడ ఉండి, అంటే ఇవన్నీ పాపగ్రహాలే అయిపోయాయండి ఇక్కడ ఉండి. ఒకవేళ గురుదృష్టి లేకుండా ఉంటే మిక్స్డ్ రిజల్ట్స్తో ఉంటుంది. ఇక్కడ గురుదృష్టి ఉండడం వల్ల వీటన్నిటినీ ఈ జాతకం నుండి
తప్పించుకున్నారు, భయపడాల్సిన పని లేదు. ఇంకపోతే దశమంలో కుజుడు ఉన్నారు, దిగ్బలం పొంది ఆయన ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయ్యి దశమంలో ఉన్నారు. మంచి ఉద్యోగం చేస్తారు వీళ్ళు 100%. అలాగే మన జన్మ జాతక చక్రంలో ఆడవారికైనా మగవారికైనా భాగ్యాధిపతి ఎవరో ఆ భాగ్యాధిపతి నవాంశలో ఏ నవాంశ పొందారో ఆ రాశి అధిపతికి రాశి చక్రంలో లగ్న పంచ భాగ్యాధిపత్యం వస్తే వెరీ గుడ్, లేదా లగ్న పంచమ భాగ్యస్థితిలో ఉంటే వెరీ గుడ్. జాతకాన్ని మొత్తం కాపాడేస్తారు భాగ్యాధిపతి. మరి ఈవిడ నక్షత్రం మూలా నక్షత్రం అనుకుంటండి, ఒక నిమిషం. ఈవిడ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, రవి నక్షత్రం, రాశి ధనస్సు రాశి, లగ్నం మీన లగ్నం. ఈ 3 గురుపాలిత గ్రహాలకి చెందినవే. రవి గురుపాలిత రాశిలోనే ఉన్నారు. ఏది నక్షత్రాధిపతి గురుడు గురుపాలిత రాశిలో ఉన్నారు, లగ్నాధిపతి గురుపాలిత రాశిలో ఉన్నారు. అన్ని గురుగ్రహ సంబంధంతోనే వచ్చాయి. పూర్వజన్మ సుకృతము పూర్వవన్య ఫలము అన్నీ సంపూర్ణంగా ఈ జాతకానికి ఉన్నాయి. అందుచేత మీ అమ్మాయిల పిల్లవాళ్ళ జాతకంలో కానీ ఎవరైనా కానీ అసలు భాగ్యం ఉందా లేదా అని ఫస్ట్ చూసుకున్నప్పుడు భాగ్యాధిపతి ఎవరైతే ఉంటారో, ప్రతి లగ్నానికి ఒక భాగ్యాధిపతి ఉంటారో, ఆయన నవాంశలో ఏ నవాంశ పొందారో ఆ నవాంశ అధిపతి రాశి చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే ఇంకా మీరు జాతకం చూసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని విధాలా బాగుంటుంది. ఒకటో పాయింట్. అలాగే లగ్నాధిపతి స్వక్షేత్రాల్లో ఉన్న మిత్రక్షేత్రాల్లోనూ ఉచ్చపట్టి ఉన్న అది అద్భుతమైన జాతకం. అట్లాగే లగ్నాధిపతి ఎవరిని చూస్తూ ఉన్నారో ఆ గ్రహాలన్నీ శుభత్వం పొందుతాయి. అట్లాగే ఏదైనా గ్రహాలు దిగ్బలంలో ఉన్నాయా, అవి లగ్నాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ పంచమాధిపతి కానీ అయ్యారా, ఇన్ని వీక్షణ చూసుకొని మనం ప్రిడిక్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు. ఈ అమ్మాయి జాతకం అయితే 100% యోగవంతమైన జాతకమే. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.